ముఖ్యంగా మైగ్రేన్ అండ్ టెన్షన్ టైప్ హెడేక్ ఉన్న వాళ్ళలో హోమ్ రెమెడీస్ ఈ హెడేక్‌ని, తలనొప్పిని ప్రివెంట్ చేయాలంటే ఇంట్లో ఏం చేయొచ్చు అనేది గురించి డిస్కస్ చేద్దాము. చాలా మంచి హైడ్రేషన్ అంటే 2.5-3 లీటర్స్ వరకు డైలీ వాటర్ తీసుకోవడం ఇంపార్టెంటే. ఎండాకాలంలో ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీ టూ మచ్ స్వెటింగ్ యాక్టివిటీస్ చేసినప్పుడు హైడ్రేషన్ అనేది ఇంకా ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ మైండ్‌ఫుల్ మెడిటేషన్. అంటే మైండ్‌ఫుల్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ చేసినప్పుడు. డీప్ సైలెన్స్‌లోకి వెళ్ళిపోవడము 20-30 మినిట్స్ పర్ డే ఎవ్రీ డే. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏ థాట్స్ అయినా ఎలాంటి థాట్స్ వచ్చినా కూడా జస్ట్ లెట్ దెమ్ గో ఆఫ్ అనే థాట్ ప్రాసెస్‌తోని మెడిటేట్ చేయడము. అండ్ యోగా మన మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కొన్ని యోగా పోజెస్ చేయడము అండ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ట్రెడ్‌మిల్ కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే 30 మినిట్స్ పర్ డే రెగ్యులర్గా చేస్తే కూడా ఇవి ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఫుడ్స్ ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి మైగ్రేన్ ఆర్ టెన్షన్ టైప్ హెడేక్ ఉన్న వాళ్ళలో. టైరమిన్ రిచ్ ఫుడ్స్ అంటే చీజ్ లేకపోతే యోగర్ట్, రైప్ బనానాస్, రైప్ అవోకాడోస్, ఇంకా సిట్రస్ ఫ్రూట్స్, ఇంకా రెడ్ వైన్, టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ ఆస్పార్టేమ్ అంటామన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ షుగర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇది కామన్గా కూల్ డ్రింక్స్లో మిక్స్ చేస్తారు. దీనివల్ల కూడా హెడేక్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుందన్నమాట. మైగ్రేన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఆర్టిఫిషియల్ సాల్ట్ అజినోమోటో అంటాం, అంటే మోనోసోడియం గ్లూటామేట్, అది కూడా అవాయిడ్ చేయాలి. దీనివల్ల కూడా హెడేక్ ఎపిసోడ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అండ్ పారాసిటమాల్ 1 గ్రామ్ మన ఇంట్లో ఉన్నప్పుడు 1 గ్రామ్ టాబ్లెట్తోని హెడేక్ ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.